వాళ్ళు తెలంగాణ తెస్తందుకు తెగిచ్చి కొట్లాడతా అని తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అటెనక కార్ పార్టీలో కలిపేసి కేసీఆర్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకుంది విజయశాంతి. అటెనక మెదక్ లోక్సభ బరిలో నిలబడి పోటీ చేసి గెలిచింది కూడా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దూరం పెడుతుండన్న కోపం మీద కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకల్లా 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిర్రు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడే వరకల్లా కళ్ళు మూసుకొని కమలం పార్టీలో కాలు మోపింది. మునుగోడు ఉప ఎన్నిక దాకా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిపోగానే మొత్తమంతా కూడా ఆలస్యం చేయకుండా యూటర్న్ తీసుకొని బీజేపీకి రామ్ రామ్ చెప్పి మళ్ళా కాంగ్రెస్ లని చేరికైంది. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పవర్ లకు వచ్చినా కూడా రాములమ్మకి పెద్దగా ఇల్వ గుమ్మరిస్తలేరట. పార్టీ లీడర్ లెవెల్ కూడా పెద్దగా ఆమెను పట్టించుకున్నట్టు కూడా గానొస్తలేదనే టాక్ ఉంది. హైకమాండ్ ఆమెకి ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా పోస్టులు ఇచ్చింది. దాంతోని హస్తం గుర్తును గెలిపిర్రు అనుకుంటా రాష్ట్రం అంతటా రయ్య రయ్య తిరిగి జోరుగా ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 12 నెలలు అయి ఏడాది సంబరాలు అవుతున్నా గానీ ఇదివరకు దాకా ఒక్కతాన కూడా ఆమె ఏడగా అనరాలేదు. మొదట్లో హాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల ట్వీట్లు, కాంగ్రెస్ సపోర్ట్ గా ఆన్లైన్ లో కామెంట్లు బానే చేసింది. ఇప్పుడు పార్టీ మంచి ఊపులున్నా కూడా రాములమ్మనైతేగా అంతలేరట. కొన్నొద్దుల సంధి జనాలల్లా పార్టీలో ఆమె జాడ పత్తా లేకపోయే వరకల్లా అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అన్న అనుమానాలు బయటోళ్ళే కాదు ఆ పార్టీ క్యాడర్లనే వస్తున్నాయట.